మాకు లైవ్ లో చూపించగలుగుతారు? yes మేడం, కొంతమందికి డౌట్స్ ఉంటాయి కాబట్టి లైవ్ లో చూపిస్తున్నా, మీరు చూసుకోవచ్చు. నాకే డౌట్ ఉంది. అవును మేడం, ఇది పీస్ ఆఫ్ యూవీ మార్బుల్ షీట్ వాట్ వి హావ్ ఓవర్ హియర్. ఓకే, ఇప్పుడు దీనిపైన పెట్రోల్ వేద్దాం. నేను చూస్తాను సార్ ఈసారి. ఓకే, చూడండి, పెట్రోల్ వేసి మనం ఫైర్ వేసినా కూడా ఏం కాలేదు ప్రోడక్ట్ కి. చూసారా ఇంత ఈజీగా కాలి. నేను ఇంకా మీరు ఏమైనా వాటర్ క్లాత్ తో తుడుస్తారు అనుకున్నాను. అవును మేడం, క్యాండిల్ ఊదినట్టు బ్లో చేసినట్టు చేసేసారు. చూసారు కదా, ఇంత సింపుల్ గా ఇంత ఫైర్ చేశారు పెట్రోల్ వేసి, నోటితో ఆర్పేశారండి. ఇది పెట్రోల్ కూడా వైప్ చేసేస్తున్నా నేను, ఏం కాలేదు. కానీ హీట్ కూడా ఎక్కువ అవ్వలేదు సార్? ఏం అవ్వలేదు మేడం, నార్మల్ ఉంటుంది. కావాలంటే ఇంకోసారి చూపిస్తాను. లేదండి, అవసరం లేదు, మాకు తెలిసిపోతుంది. ఏదో క్యాండిల్ ఆర్పినట్టే ఆర్పేశారండి అంత ఫైర్ ని కూడా. రండి మేడం, ఇప్పుడు మనం సెకండ్ ప్రోడక్ట్ చూద్దాం, విచ్ ఇస్ ఫ్లూటెడ్ ప్యానెల్స్. ఐ విల్ షో యూ ద వెరైటీ. సార్ ఇక్కడ మీ బ్యాక్ సైడ్ ఉన్నవి ఇవన్నీ ఏంటి సార్? ఇవి ఏం షీట్స్ అంటారు? ఇవి ఫ్లూటెడ్ ప్యానెల్స్ మేడం. ఫ్లూటెడ్ ప్యానెల్స్ లో కూడా మన దగ్గర చాలా వెరైటీ ఉంది. యూజేజ్ ఏంటంటే ఇందాక మనం షీట్స్ చూసినాం కదా, దాంతో సహా ఇది బార్డర్ లో కానీ డిజైన్ లో కానీ మనం యూజ్ చేసుకోవచ్చు. కాంబినేషన్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇది కూడా డైరెక్ట్ మీకు వాల్ పైన ఇన్స్టాల్ అయిపోతుంది, జస్ట్ ప్లాస్టర్డ్ వాల్ పైన ఇన్స్టాల్ అయిపోతుంది. దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయి, సో వీ కెన్ మిక్స్ అండ్ మ్యాచ్. బట్ మీ దగ్గర మాత్రం కొన్ని యూనిక్ డిజైన్స్ అయితే చూస్తున్నారండి. అవును మేడం, ఆల్మోస్ట్ నేను కూడా చాలా చూసాను. అవును మేడం, బట్ ఇప్పుడు చూస్తున్న ప్యాటర్న్స్ అయితే చాలా కొత్తగా ఉన్నాయి. అవును మేడం, ఎందుకంటే మన దగ్గర ఏ కలర్ షార్ట్ కావాలన్నా కూడా మీకు అవైలబుల్ ఉంటుంది. యూ నేమ్ ఇట్, వైట్, బ్లాక్, వుడెన్, గ్రే అన్నీ ఉన్నాయి మన దగ్గర. ఇంకా ఇది ఫ్లూటెడ్ ప్యానెల్స్ లో గోల్డెన్ లైన్ కూడా ఉంటుంది మన దగ్గర. ఇది కూడా చాలా ఎలివేట్ చేస్తుంది మీ ఇంటీరియర్స్ కి. ఇంకా ఇక్కడ WPC లూవర్స్ కూడా ఉన్నాయి. మీరు ఒకసారి ఇది చూడండి మేడం, ఇది కూడా చాలా బాగుంటది. WPC లూవర్స్ అంటారు దీనికి. ఈ గ్యాప్ లో మనం ప్రొఫైల్ లైట్ కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పిల్లర్ మీద ఉంది చూడండి, మీరు మొత్తం ప్రొఫైల్ లైట్ ఇన్స్టాల్ చేసి చూడండి. ఇది టీవీ యూనిట్స్ బ్యాక్గ్రౌండ్ లో ఎలా మీరు యూస్ చేసుకోవచ్చు, వాల్ ప్యానెలింగ్, సీలింగ్ కి కోసం కూడా యూస్ చేసుకోవచ్చు. సూపర్ అండి. యాక్చువల్లీ ఈ గ్యాప్ లో లైటింగ్స్ మీరు అలా పెట్టారు కదా. అవును మేడం, ఎక్స్ట్రాడినరీగా ఉందండి. అవును మేడం, మోస్ట్లీ ఇది హోమ్ థియేటర్స్ కానివ్వండి కదా, ఎగ్జాక్ట్లీ హోమ్ థియేటర్స్ కి ఇంటీరియర్ గా మాత్రం వీటి మధ్యలో ఇలా లైటింగ్స్ పెట్టుకుంటే అదిరిపోతుందండి లుక్ మాత్రం. సో సార్, మరి వీటి మెటీరియల్ కాస్ట్ కానీ డ్యూరబిలిటీ ఎలా ఉంటుంది? డ్యూరబిలిటీ యాజ్ ఐ టోల్డ్ యూ, ఇట్ విల్ బి మోర్ దెన్ 25 years. ఇది కూడా అవును, జీరో మెయింటెనెన్స్, జస్ట్ ఒక క్లాత్ తో క్లీన్ చేస్తే క్లీన్ అయిపోతుంది. ఇంకా కలర్ కూడా ఫేడ్ అవ్వదు. 25 years వరకు సేమ్ కొత్తగానే అనిపిస్తుంది మీకు. కలర్ చార్ట్ కూడా చాలా ఉంది, మీరు చూసుకోవచ్చు. పేస్టల్స్ కలర్స్ కూడా ఉన్నాయి, న్యూట్రల్ కలర్స్ కూడా ఉన్నాయి, వుడెన్ షేడ్స్ కూడా ఉన్నాయి, డార్క్ కూడా ఉన్నాయి, లైట్ కూడా ఉన్నాయి. అంటే నాట్ ఓన్లీ యువర్ హోమ్ ఇంటీరియర్స్, యూ కెన్ డూ ఇట్ ఫర్ ఆఫీసెస్, కమర్షియల్ పర్పస్, రెస్టారెంట్స్ అండ్ ఆల్ ది అదర్ ప్లేసెస్. సూపర్. చూసారు కదా, వీళ్ళ దగ్గర కలెక్షన్ మాత్రం నంబర్ ఆఫ్ కలెక్షన్స్ అనే చెప్పొచ్చు. ఒక్క కలర్ కాదండి, ఎన్ని కలర్స్ లో అయితే అవైలబుల్ గా ఉన్నాయి. సో ముఖ్యంగా మెయింటెనెన్స్ అంటేనే మన లేడీస్ అందరం చాలా భయపడిపోతాం. పండగ రాగానే క్లాత్, చీపురి కట్ట, బూజు కర్ర తీసుకుని క్లీనింగ్ అంటూ చాలా టైం అయితే వేస్ట్ చేస్తాం. బట్ వీటి విషయంలో వస్తే జస్ట్ సింపుల్గా ఒక క్లాత్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ డ్యూరబిలిటీ కూడా 25 years వరకు చెక్కు చెదరదని మాటిస్తున్నారు అయాన్ గారు. ఎస్, అబ్సల్యూట్లీ. ఇంకా మీరు ఒకసారి పెట్టినా కూడా మీకు 10 years కానీ 20 years కానీ మీ ఇల్లు కొత్తగానే అనిపిస్తుంది. జనరల్గా మనం చూస్తుంటాము, పెయింట్ మీద పెన్సిల్తో గీక ఇట్లా వేస్తే మెయింటెనెన్స్ ఎక్కువ అయిపోతుంది, ఇంకా కొంచెం టైం తర్వాత అది పాత అనిపిస్తుంది. ఇవి ప్రోడక్ట్స్ ఏంటంటే మీద కూడా మా పిల్లలు ఏం కాదు, ఈజీలీ క్లీనబుల్. జస్ట్ క్లీన్ ఇట్ విత్ ఎ క్లాత్, ఇట్ విల్ ఫేడ్ అవే. చూసారు కదా. సో ఇంకెందుకు బాధ, మీ పిల్లలు పెన్సిల్, స్కెచ్ పెన్ తో పిచ్చి పిచ్చిగా గీసేసినా కూడా ఒక సింపుల్ గా క్లాత్ తో తుడిచేసుకోవచ్చు అంటున్నారు అయాన్ గారు. మరి చూద్దాం. సో ఇంకా చెప్పండి సార్, మీ దగ్గర ఎలాంటి మెటీరియల్స్ ఉంటాయి? ఇంకా నేను మీకు ఇంటీరియరే కాదు, ఎక్స్టీరియర్ కూడా చెప్తా అన్నారు, మరి చూపిస్తారా? yes I'll do that. After this I'll show you other fluted panels. ఖచ్చితంగా. These are the normal ones. I'll show you high end fluted panels. Please come. సో అయాన్ గారు, నా బ్యాక్ సైడ్ ఉన్న షీట్ ఏంటి సార్? ఇది మొత్తం కలిపి ఇది ఒకటే షీటా? కాదు మేడం, ఇది నంబర్ ఆఫ్ పీసెస్ అట్లా పెట్టినాం ఫర్ డిస్ప్లే. ఇది నంబర్ ఆఫ్ పీసెస్? yes, this is one piece. బట్ అలా లేదు కదా సార్. yes, ఇది 1 feet by 10 feet ఒక పీస్ ఉంటది. ఇందాక మనం చూసింది PVC ఫ్లూటెడ్ ప్యానెల్. ఇది మార్కెట్ లో ఎక్కడ కూడా లేదు. ఇది UPVC ఫ్లూటెడ్ ప్యానెల్. UPVC కాబట్టి దీనిపైన ఒక సెపరేట్ షైన్ ఉంటది, ఎందుకంటే మనం దీనికి UV కోటింగ్ ప్రాసెస్ లో ఇది అండర్ గోస్. మీరు ఇందాక చూపించిన ఫ్లూటెడ్ ప్యానెల్ కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. మేడం, ఒక గ్లాసీ ఫినిషింగ్ అయితే ఉంది. yes మేడం, గ్లాసీ కూడా ఉంటది, టెక్స్చర్ కూడా ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది గ్లాసీ ఫినిష్ ఉంది, ఇది టెక్స్చర్డ్ ఫినిష్ ఉంది. ఇంకా ఇవి యాంటీ స్క్రాచ్ ఉంటాయి మేడం, అంటే మీరు ఇట్లా స్క్రాచ్ చేసినా కూడా నథింగ్ హ్యాపెన్స్ టు దిస్. దిస్ ఇస్ కంప్లీట్లీ అ ప్రీమియం రేంజ్ సెగ్మెంట్.
అండ్ దీంట్లో ఇప్పుడు ఇక్కడైతే 10 కలర్స్ ఉన్నాయి, కానీ చాలా కలర్స్ ఉంటాయి, ఒక 20-25 కలర్స్ ఉంటాయి మేడం సో దీంట్లో. ఇంత మంచి ప్రీమియర్ ఫ్లూటెడ్ ప్యానల్స్ ఎక్కడెక్కడ మనం అరేంజ్ చేసుకోవచ్చు? లైక్ ఓన్లీ మెయిన్ హాల్లోనా, బెడ్రూమ్స్లోనా, ఎలాంటి వాటిలో? మీరు ఈ ప్రోడక్ట్ చూస్తున్నారు కదా, ఇది చాలా వర్సిటైల్ ప్రోడక్ట్. సో యూ క్యాన్ యూజ్ ఇట్ వేర్ ఎవర్ యూ వాంట్. బట్ జనరలీ వీ సజెస్ట్ దిస్ బిహైండ్ అవర్ బెడ్స్, లైక్ బెడ్ బ్యాక్ వాల్ కి ఎలివేట్ చేయడానికి. ఇంకా అవుట్డోర్ సీలింగ్స్, బాల్కనీ సీలింగ్స్ ఉంటాయి కదా, దానికోసం పెట్టుకోవడానికి. ఇంకా కమర్షియల్ ప్లేసెస్, రెస్టారెంట్స్ కానీ ఏదైతే క్యాఫేస్ కానీ, దానికి కొంచెం అంబియన్స్ ఎన్హాన్స్ చేయడానికి మీరు యూ కెన్ యూజ్ దిస్. ఇంకా మార్కెట్లో ఉన్న వెరైటీ, క్వాలిటీ ఎలా ఉంటుంది, మన దగ్గర ఎలా ఉంటుంది, అది కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి మీరు. బట్ ఇది మాత్రం చాలా బాగుందనే చెప్పాలి, బికాస్ ఇందాక చూసిన ఫ్లూటెడ్ ప్యానెల్కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. ఇది నిజంగా ఒక మంచి, ఇప్పుడు సపోజ్ డైనింగ్ టేబుల్ వెనకాల మనం అరేంజ్ చేసుకుంటే ఒక రెస్టారెంట్లో కూర్చొని తిన్న ఫీలింగ్ అయితే ఉంటుంది. అలాగే బెడ్ వెనకాల ఎంత బాగుంటుంది కదా సార్, నిజంగా ఒక రిచ్ గా ఏదో 5-star ఫెసిలిటీతో ఉన్నట్టే ఉంటుంది కదా. We have already supplied to a lot of hotels and a lot of Airbnb spaces already. Oh, super. Yes madam, there is no area in Hyderabad where we have not done our work. You name it, every single area we have done a lot of work. Super. అంటే హైదరాబాద్ లో ఎక్కడ కూడా ఉంటే మనం చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ హైదరాబాద్, తెలంగాణలో ఎక్కడైనా ఉంటే మీరు చేసుకోవచ్చు. ద థింగ్ ఇస్ కస్టమర్ హ్యాస్ టు విజిట్ అవర్ స్టోర్. ఇక్కడికి రావాలి ఒకసారి. ఇక్కడికి వస్తే మీరు విజువల్ గా చూస్తే డిఫరెంట్ ఉంటుంది, వేరు కాబట్టి. బట్ రాలేని వాళ్ళకి మీరు ఏమైనా వీడియో కాల్ ఆప్షన్ ఇస్తున్నారా? అది కూడా చేయొచ్చు, కానీ వస్తే బెటర్ మేడం. If there is some condition where you cannot come, we definitely provide online. ఓ సూపర్ అండి. Yes. సో నెక్స్ట్ ఏం మెటీరియల్ చూద్దాం? ఇది చూపిస్తాను మేడం. ఇది బయట ఉన్న ప్యానెల్స్. ఓకే, మీరు చూడండి. బయట మార్కెట్ లో దొరికే ప్యానెల్స్. yes, దీనిపైన స్టిక్కరింగ్ ఉంటది, ఇట్లా ఊడిపోతుంది, పీల్ ఆఫ్ అయిపోతుంది స్టిక్కరింగ్. అవును సార్, ఇలాంటిది స్టిక్కర్ పీల్ ఆఫ్ అయిపోతుంది. ఇంకా కూడా మీరు చూడొచ్చు, అండ్ ఇది ఈజీగా బ్రేక్ అయిపోతుంది. ఓకే, ఈజీగా బ్రేక్ అయిపోతుంది. ఇది దీంట్లో స్ట్రెంగ్త్ ఏమి ఉండదు. ఓకే, మరి మన దగ్గర ఉన్నది మెటీరియల్ చూపిస్తాను. ఇది మన దగ్గర ఉన్న మెటీరియల్. అసలు మీరు థిక్నెస్ చూడండి, టెక్స్చర్ చూడండి, యాంటీ స్క్రాచ్ ఉంటుంది. వెయిట్ ఏంటి సార్ ఇంత ఉంది? ఎస్ మేడం, వెయిట్ చాలా ఉంటుంది మేడం. వెయిట్ మాత్రం చాలా హెవీగా ఉందండి. సో ఇక్కడే తెలిసిపోతుంది మీరు ఇచ్చే క్వాలిటీ ఎలా ఉందనేది. ఎగ్జాక్ట్లీ అదే చెప్తున్నా. మీరు ఇక్కడ స్టిక్కర్స్ రావా అండి? లేదు మేడం, దిస్ ఇస్ ఎంబోస్డ్ డైరెక్ట్లీ, పీల్ ఆఫ్ అవ్వదు. సీరియస్లీ అండి, ఇది మనకి అటాచ్ అయి ఉందండి, ఎక్కడ కూడా స్టిక్కర్స్ రావట్లేదు. అండ్ వెయిట్ కూడా చాలా హెవీగా ఉంది. మీరు ఇది దీనికి బ్రేక్ చేసినా కూడా బ్రేక్ అవ్వదు ఇది. ఓకే, సూపర్. మీరు దీనిపైన జంప్ చేసినా కూడా ఏం కాదు. సూపర్ అండి, చూసారు కదా, ఇదే బయట దొరికే మెటీరియల్కి రైట్ ఇంటీరియర్స్లో దొరికే మెటీరియల్ యొక్క డిఫరెన్స్. రియల్లీ సూపర్ అండి. ఇంకోటి ఏంటంటే మేడం, మనం మన వ్యూవర్స్ కోసం, కస్టమర్స్ కోసం, క్లయింట్స్ కోసం 3D డిజైన్స్ కూడా ఇస్తున్నాం. ఇప్పుడు మీరు ఇంత మెటీరియల్ చూసారు, మీకు డౌట్ వస్తుంది ఏ మెటీరియల్ ఎక్కడ పెట్టాలి ఖచ్చితంగా సార్. ఇప్పుడు నాకు అంత ఐడియా లేదు, బట్ చూడడానికి అయితే ప్రతి మెటీరియల్ నచ్చింది. ఇఫ్ నా ఇంటికే కావాలనుకుంటున్నాను, బట్ నేను రైట్ గా ఎలా దాన్ని డిజైన్ చేయాలి ఏంటి అనే ఐడియాస్ మరి నేను చెప్తాను. మేము ఇంకొకరు ఎవరైనా అడగాల్సి వస్తుందా బయట? నో మేడం, యాక్చువల్లీ వీ హ్యావ్ అ టీమ్ ఆఫ్ డిజైనర్స్. వీ హ్యావ్ ప్యానల్ ఆఫ్ ఇంజనీర్స్ అండ్ డిజైనర్స్ మీ దగ్గర. ఎస్ మేడం, ఇన్ అవర్ స్టోర్. ఇఫ్ యూ కమ్ అలాంగ్ విత్ యువర్ ఫ్లోర్ ప్లాన్ ఆర్ ఇఫ్ యూ ఆస్క్ us to take up the measurements, మీ ఇల్లుకి ఇది పెడితే ఎలా అనిపిస్తుంది మనం సిస్టమ్ లో ఆల్రెడీ చూడొచ్చు. 3D డిజైన్ లో వీళ్ళు ముందే మనకి ఆ ఇమాజినేషన్ అనేది చేసి ఇచ్చేస్తారు. ఎస్ మేడం. సో ఏది ఎక్కడ ఇన్సర్ట్ చేసి మనం అటాచ్ చేసుకుంటే వాల్స్ కి బాగుంటది అనేది వీళ్ళు ముందే సజెస్ట్ చేస్తారు. అసలు ఇది సూపర్ అండి. ఎక్కడైనా బయటకు వెళ్తే కొనుక్కుని రావడం, తర్వాత అతికించుకోవడం అనేది మన మీద బాధ్యత. బట్ రైట్ ఇంటీరియర్స్లో అయాన్ గారు చెప్పేది ఏంటంటే వీళ్ళ దగ్గర ఒక 3D యానిమేషన్ చేసే టీమ్ ఉన్నారు. మన టేస్ట్కి తగ్గట్టు, మన ఆలోచనలకు తగ్గట్టు, వీళ్ళు బడ్జెట్ తగ్గట్టు ప్లాన్ చేస్తున్నారంటే సింప్లీ సూపర్ అనే చెప్పొచ్చు. ఎక్సలెంట్ వర్క్ సార్. సో నెక్స్ట్ మనం ఏం చూద్దాము చెప్పండి? ఐ విల్ షో యూ ద 3D డిజైన్స్ ఫస్ట్, దెన్ విల్ మూవ్ ఆన్ టు మాడ్యులర్ వర్క్. ఖచ్చితంగా చూడాలి, నాకే ఇంట్రెస్టింగ్ గా ఉంది చూడాలని.